హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 150వ అధ్యాయం 1వ వచనము. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు ఆదివారము, దేవుని దినము, పరిశుద్ధ దినము. ఈరోజు దేవుని సన్నిధిలో మనము దేవుని ఆరాధించవలసిన దినం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాలమున దేవుని స్తుతించడము గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఈ కీర్తనల గ్రంథములో గమనించేట్లయితే దేవుని స్తుతించు 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 అని దైవ సేవకుడు మరి కీర్తనకారుడు చెబుతూ ఉంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, మనం ఈ లోకములో దేవునిని మరి స్తుతించడానికి, దేవుని నామాన్ని కనపరచడానికి, దేవుని కొనియాడడానికి, దేవుని నామాన్ని హెచ్చించడానికి మనం ఉంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఆయన అంటున్నాడు, స్తుతించాలి. ఎక్కడ స్తుతించాలి? ఒక స్థలం అంటూ ఏర్పాటు చేసి ఉంటున్నాడు. దేవుని పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. దేవునికి ఒక ఆలయం ఉంది. ఆ ఆలయములో దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మనము చూస్తే ప్రత్యక్ష గుడారము మోషే కాలంలో వేయబడింది. దేవుడు అక్కడికి వచ్చేవాడు. అది ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో మోషేతో కలుసుకొని దేవుడు మాట్లాడేవాడు. అది పరిశుద్ధ స్థలం. అదైన తరువాత సొలొమోను కాలంలో యెరూషలేములో దేవాలయం కట్టబడింది. యెరూషలేము దేవాలయం కట్టబడినప్పుడు దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చింది. హల్లెలూయా. ఈ రెండు స్థలాలలో కూడా మనం చూస్తే మరి దేవుని యొక్క సన్నిధి దిగి రావడము, పొగ చేత నింపబడము, అగ్ని యొక్క స్తంభము రావడము అందరూ చూశారు. పరిశుద్ధ స్థలము ఏది అంటే దేవుడు నివాసం ఉండే స్థలం అని అర్థం. సృష్టిని సృష్టించిన యేసయ్య ఆయన తనకు ఒక నివాసము కావాలని కోరుకుంటున్నాడు. ఆ నివాసము స్థలములోనే ఆయన ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి. కాబట్టే మందిరాలను నిర్మించుకుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని మందిరానికి వెళ్ళడానికి నిర్లక్ష్యం చేస్తాం కదా. ఆదివారం అనగానే పరిశుద్ధ దినమని, పరిశుద్ధ దినమున పరిశుద్ధ ఆలయములో దేవుణ్ణి మనము స్తుతించే వారిగా ఉండాలి. దేవునిని మహిమపరిచే వారిగా మనం ఉండాలి. ఎక్కడైతే 2-3 కూడి నా నామమును స్తుతిస్తారు అక్కడ నేను ఉంటానని మాట ఇచ్చాడు కదా దేవుడు. ఆ రీతిగా మనము ఒక సమాజముగా, సమూహముగా కూడి పరిశుద్ధ స్థలములో దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. ఎందుకు మందిరానికి వెళ్ళి ఆరాధించబడ్డారంటే, సమూహముతో కలిసి, విశ్వాసుల సమూహము, ఆత్మపూర్ణులైన వారి సమూహము కలిసి దేవుని ఆరాధిస్తారు. కాబట్టి ఆ యొక్క సమూహముతో కూడా ఒక ప్రత్యేకింపబడిన పవిత్రమైన స్థలములో పరిశుద్ధుడైన దేవుని మనము ఆరాధించాలి. ఈరోజు మనము పరిశుద్ధమైన పవిత్రమైన స్థలంలోనికి వెళ్ళగలుగుతున్నామా? బలవంతంగా వెళ్తున్నామా లేక ఇష్టపూర్వకంగా వెళ్తున్నామా? చాలా మంది బలవంతంగానే వస్తూ ఉన్నారు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరిశుద్ధ స్థలములో నువ్వు ఎవరిని కలుసుకోవడానికి వెళ్తున్నావంటే నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి, నీ ప్రాణప్రియుడైన యేసయ్యను కలవడానికి నువ్వు వెళ్తూ ఉన్నావు. మనమందరము కూడా ఒక సమాజముగా చేరి మన జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉండాలి. దేవుణ్ణి, ఆ యొక్క నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆయన నామాన్ని కీర్తించే వారిగా మనం ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సహవాసానికి, మందిరానికి వెళ్ళడానికి మనము ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యము స్వభావము కలిగిన వారిగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేకపోతూ ఉంటున్నాం. ఉదయకాలమున దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు వెళ్తావో, ఏకాగ్రత కలిగి ఏ ఆలోచన లేకుండా కేవలం యేసు వైపు మాత్రమే చూస్తూ నువ్వు దేవుని ఆరాధించగలుగుతావు. ఏకాగ్రతతో నీ రాజుని నువ్వు కలుసుకోగలుగుతావు. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా మనస్ఫూర్తిగా నీ యొక్క రాజును, నీ యొక్క ప్రియుణ్ణి నువ్వు గణపరచగలుగుతావు. కాబట్టే ఆ పరిశుద్ధమైన స్థలములోనికి మనం వెళ్ళాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనములో కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములోనికి అనగా దేవుని మందిరంలోనికి ప్రవేశించుడి. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న మేళ్ల కొరకై, దేవుడు చూపుతున్న కృప కొరకై, దేవుడు మనల్ని ఏ రీతిగా మనల్ని నడిపిస్తున్నాడో, ఏ యొక్క అవసరతలు తీరుస్తున్నాడో, ఏ యొక్క విధముగా మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తున్నాడో, వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే ఆ యొక్క దేవునిని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగిన వారిగా దేవుడి మేలను చేశాడు. కాబట్టి దేవుడు చేసిన మేలకు ప్రతిగా కృతజ్ఞతార్పణలు చెల్లించుచు, అర్పణలను చెల్లించుచు, కృతజ్ఞత కలిగి నీకు కలిగిన దానిలో అర్పణలను చెల్లించుచు ఆయన గుమ్మములోనికి ప్రవేశించుడి అని రాయబడింది. దేవుడు చేసిన మేలకు కృతజ్ఞత అర్పణలు నువ్వు ఇవ్వగలుగుతున్నావా? నరకము నుండి, మరణము నుండి, పాపము నుండి, శాపము నుండి, దరిద్రత నుండి, బలహీనతల నుండి, సమస్యల నుండి విడిపించి కాపాడి నడిపిస్తున్న దేవుని యొక్క గుమ్మములోనికి కృతజ్ఞతార్పణలు తీసుకొని నువ్వు వెళ్ళగలుగుతున్నావా? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయన మందిరంలో ప్రవేశించేటప్పుడు నీ నోటిలో ఆయన కీర్తి ఉండాలి. ఆయన నామాన్ని కీర్తించే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆయన గొప్పతనాన్ని నువ్వు ప్రకటించే బిడ్డగా ఉండాలి. ఆయన చేసిన మేలను మరవకుండా స్తుతించే బిడ్డగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. మరి ఆ రీతిగా నువ్వు కీర్తనలు పాడుచు వస్తున్నావా? ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఈరోజు ఎంతో మంది మందిరాల్లోకి వస్తారు. దేవుని సన్నిధిలో దేవుని వైపు చూడడం మానివేసి ఎదుటి వ్యక్తి ఏ బట్టలు వేసుకుందో, వారు ఏ ఫోన్ వాడుతున్నారో, వారి యొక్క పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తూ, ఇతరుల గురించి ఆలోచన చేస్తూ వస్తున్నాం. కాదు నా ప్రియమైన వాళ్ళారా, ఆయనను మనం స్తుతించాలి. ఆయన చేసిన మేల కొరకై ఆయనకు కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ యెహోవాను స్తుతించాలి. పరిశుద్ధ ఆలయమందు దేవుని కీర్తించి కొనియాడాలి. ఎందుకు మనము స్తుతించాలి అని అడిగితే, ఆయన చేసిన అనేకమైన మేల కొరకు, ఆయన చూపుతున్న కృప కొరకు, ఆయన మన జీవితాలలో ఏదైతే చేశాడో, మన సృష్టికర్తగా, మన పోషకుడిగా, మన విమోచకుడిగా, మన రక్షకుడిగా, మన న్యాయాధిపతిగా, మన కాపరిగా, మన స్వస్థపరిచే వైద్యుడిగా, మన బలపరిచే దేవునిగా,
నిత్యము మనల్ని పోషించువాడిగా, నిత్యము మనలను నడిపించే సంరక్షకుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనను మనము మన జీవితాలలో ఆయన మనకి ఏదైతే చేస్తున్నాడో వాటిని బట్టి ఆయనను స్తుతించే వారిగా ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనము దేవుని స్తుతించగలుగుతూ ఉంటున్నామా? లేక అలవాటు ప్రకారంగా మనుషుల కొరకు, మీ సంఘ కాపర్ల కొరకు బలవంతంగా నువ్వు వెళ్తున్నావా? కాదు కదా. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధ చేయు, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయన స్తుతించుడి, ఆయనను బూరధ్వనితో, స్వరమండల సితారాలతోను, తంబురతోను, నాట్యముతోను, తంతి వాయిద్యములతోను, మ్రోగు తాళములతోను, గంభీర ధ్వనిగల తాళములతోను సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడని 150వ కీర్తనలో రాయబడి ఉంది కదా. మరి ఆ రీతిగా నువ్వు దేవుని స్తుతించగలుగుతున్నావా? లేదు కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దినమైన పరిశుద్ధమైన స్థలములలో దేవుని ఆరాధించడానికి ఇంకా ఎందుకు వెనకంజ వేస్తూ ఉంటున్నావు? అతి పరిశుద్ధమైన స్థలములో దేవుని కలుసుకోవాలని నీకు ఆశ లేదా? దేవుడితో సహవాసము చేయాలని ఆశ లేదా? ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కాదు. ఆయన నీ ప్రియుడు. ఆయనను కలుసుకోవడానికి నువ్వు రావాలి. ఆయనతో సహవాసము చేయాలి. ఆయనతో సహవాసము చేసిన నీకు మేలు కలుగుతుంది. ఆయనతో సహవాసము చేసిన నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆయనతో సహవాసము చేసిన నీ జీవితం మారిపోతుంది. ఎంతో మందికి లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. పాత నిబంధనలో వారు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క దేవుని మందిరంలోనికి ప్రవేశము లేకుండా యాజకులు మాత్రమే వెళ్ళవలసి వచ్చింది. కానీ ఈరోజు దేవుడు, నీవు నేను మనమందరము కూడా దేవుని సన్నిధిలోనికి ఈజీగా వెళ్ళడానికి ఆయన మందిరంలోని తెరను పైన కిందికి చిచ్చివేశాడు కదా. మనందరి ప్రవేశము ఈజీ కావడానికి ఆయన మన కొరకు బలి అయి తన ప్రాణాన్ని అర్పించి మనము దేవుని సన్నిధిలో అబ్బా నాయనాన్ని మొరపెట్టుకునే కృపను దేవుడు మనకిచ్చాడు. నా మంది రావడం వల్ల ఒక దినము గడుపుట 5 దినముల కంటే శ్రేష్టమని దావీదు భక్తుడు అంటున్నాడు కదా. ఆయన మందిర ఆవరణంలో గడిపేది గొప్ప. ఈరోజు నువ్వు 1 గంట 2 గంటలు దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో గడపలేక నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. నీ పిల్లల మందిరానికి తీసుకురాలేకపోతున్నావు. నీ భర్తలను, నీ భార్యలను, నీ తల్లిదండ్రులను, మీ అత్తామామలను, నీ సహోదరుని మందిరానికి తీసుకురాకుండా నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావే. నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉండాలని ఆశ లేకుండా వస్తున్నావే. దేవుడు నాతో మాట్లాడతాడు ఈరోజు అని ఎదురు చూసి దేవుని సన్నిధిలో ఆయన అభిషేకమును, ఆయన మహిమను, ఆయన యొక్క ప్రభావమును నువ్వు చూడలేకపోతున్నావే. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుంది? దేవుని యొక్క ప్రత్యక్షత మీకు అక్కడ తెలియపరచబడుతుంది. కాబట్టి అతి పరిశుద్ధమైన స్థలములో, నీ మందిరములో నువ్వు దేవుణ్ణి కలుసుకొని ఆయన నామాన్ని గణపరిచే బిడ్డగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరూ ఆయన భక్తులము, మనమందరము ఆయన బిడ్డలము. క్రొత్త కీర్తనతో దేవుని మనం స్తుతించే వారిగా ఉందామా? ఆయన నామాన్ని హెచ్చించి ఆయన నామాన్ని గణపరిచే వారిగా మనం ఉందామా? నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎక్కడో తెలుసా? ఆయన కలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలము. హల్లెలూయా. ఒక ప్రియుడు ఒక ప్రియురాల్ని కలుసుకోవాలంటే ఒక ప్రత్యేకమైన స్థలమును ఏర్పాటు చేసుకుంటారు. ఒక ప్రత్యేకమైన స్థలములో ఎవ్వరు లేని చోటు, ఏ డిస్టర్బెన్స్ లేని చోటులో వారు కలుసుకొని ఒకరితో ఒకరు ఎన్నో మాటలు మాట్లాడుకుంటారు. ఈరోజు ఆయన కలుసుకునే ఆ సీక్రెట్ ప్లేస్, ఆ పర్సనల్ ప్లేస్ ఏది అంటే ఆయన మందిరమే కదా. ఆ యొక్క మందిరంలోనికి రావడానికి నువ్వు వెనకంజ వేస్తూ ఉంటున్నావా? నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నావా? ఇంకా సమయం ఉందిలే అనుకుంటున్నావా? నీ దేవుని నువ్వు కలుసుకోవాలని నీకు ఆశ లేదా? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన మందిరములో ఆయనతో సహవాసము చేయడానికి, ఆయన మందిరములో ఆయన స్వరము వినడానికి ఆశపడి పరిగెత్తుదామా?
లేక ఇదొక్క వారం వెళ్ళి వచ్చే వారం నుంచి నిర్లక్ష్యం చేద్దామా? కాదు. నువ్వు బ్రతికినంత కాలం కృతజ్ఞతార్పణలను చెల్లిస్తూ గుమ్మములోనికి ప్రవేశించి ఆ జీవము కలిగిన దేవుడు చేసిన మేల కొరకై, ఆయన చూపుతున్న కృప కొరకై, ఆయన నామమును బట్టి ఆయనను సన్నుతించి స్తుతించి హెచ్చించి కీర్తించి కొనియాడి ఆయనతో సహవాసము కలిగిన వారమై, ఆ సహవాసములో మనము ఆశీర్వదింపబడి ఆయనతో ఏకమై ఆయనను కలుసుకొని ఆయనతో మన జీవితాన్ని కొనసాగిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి నీవు ఎన్నుకున్న నీ సీక్రెట్ ప్లేస్, ప్రత్యేకమైన స్థలమునకు నువ్వు వెళ్తావా? యేసును కలుసుకోవడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను వెళ్ళడానికి. దావీదన్నట్టుగా నీ ద్వార బంధకముల దగ్గర, నీ మందిర ఆవరణంలో, ఆ యొక్క వాకిల దగ్గర నేను ఉంటాను ప్రభు అన్నట్టుగా అక్కడే ఉండడానికి సిద్ధం. హల్లెలూయా. దావీదుకు దేవుని ప్రేమించే రుచి తెలుసు, దేవుని స్తుతించే రుచి తెలుసు. కాబట్టి ఆ రీతిగా ఆయన దేవుని స్తుతించాడు, కీర్తనలు రాయగలిగాడు. ఈరోజు నువ్వు ఆ రీతిగా దేవుని స్తుతించి దేవుని మందిరంలో సహవాసం చేయగలుగుతున్నావా? ఎవ్వరు లేని స్థలములో విడివిడిగా ఎవ్వరు నిన్ను చూడరు. నీవు నీ దేవుడు, నీవు నీ దేవుడు, నీవు నీ దేవుడు. మీ పర్సనల్ విషయాలు ఎన్నో మాట్లాడుకోవచ్చు, మీ యొక్క విషయాలు ఎన్నో విషయాలకు ఆయన సమాధానం ఇస్తాడు. మరి ఆ ప్రత్యేకింపబడిన చోటుకు నువ్వు వెళ్తావా? అన్యులైన వారు, దేవుని ఎరగని వారు పరిగెత్తుతూ ఉంటారు, కానీ జీవము కలిగిన దేవుని కలుసుకోవడానికి దేవుని మందిరానికి రాలేక ఆదివారమే మనకు పనులన్నీ పెట్టుకుంటాం. ఆదివారమే మన పర్సనల్ పనుల కోసం కేటాయించుకుంటాం. కాదు, ఈ యొక్క పరిశుద్ధ దినము దేవుని కొరకు, దేవునిని స్తుతించడానికి కొరకు. హల్లెలూయా. కాబట్టి అట్టి దేవుని మనం స్తుతించి గణపరిచి ఈ ఆదివారం మన కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధికి మనం వెళ్దాం. దేవుడు మనలందరినీ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆలయమందు మేమందరూ నిన్ను తండ్రి కలుసుకొని స్తుతించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన స్తుతించుడి. హల్లెలూయా. మేము ఎక్కడ స్తుతిస్తుంటున్నామయ్యా? ఏకాగ్రత లేకుండా మనుషులు మా చుట్టూ నైనా ఇదిగో తండ్రి గలిబిలిగా ఉంది ప్రభువా, కాన్సన్ట్రేషన్ చేసి ఏకాగ్రతతో నిన్ను ఆరాధించలేక, నిన్ను స్తుతించలేకపోతూ ఉంటున్నాం. కాబట్టి మమ్మల్ని ప్రేమించి మాకు ప్రత్యేకమైన స్థలమును మీరు ఏర్పాటు చేశారు, అది నీ మందిరం. అక్కడ మిమ్మల్ని కలుసుకోవడానికి, నిన్ను గణపరచడానికి మీ కృపను మాకు చూపించమని, విత్తబడిన వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదింపబడినట్టుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.